హలో అండి. ద హిందూ పేపర్ 1 ఫిబ్రవరి 2024లోని సుడోకు అండి. 5 స్టార్ సుడోకు ఫిల్ చేసేద్దాం. సో, ఫస్ట్ ఎగ్జాక్ట్‌గా వచ్చే నంబర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి అవి ఫిల్ చేసేద్దాం. మనకు చూడండి ఈ గ్రిడ్‌లో 4 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 4 ఉంది. ఈ గ్రిడ్‌లో 4 లేదు. సో, దీని లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ గ్రిడ్‌లో కూడా 4 ఉంది. సో, ఇందులో 4 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 3 బాక్సెస్‌లోనూ రాదు. సో, 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఈ గ్రిడ్‌లో 7 ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా 7 ఉంది. అండ్ ఈ 2 గ్రిడ్స్‌లో కూడా 7 ఉంది. సో, ఇందులో ఈ గ్రిడ్‌లో 7 లేదు కదా! 7 ఫిల్ అవుతుంది చూద్దాం. ఓకే. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. ఓకే. చూడండి ఈ రోలో ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లో రాదు. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి మనకు ఈ గ్రిడ్‌లో 7 లేదు కదా! చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లోనూ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లోనూ రాదు. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. కానీ మనకి ఈ 3 బాక్సెస్‌లో రావడానికి ఆప్షన్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ కాలమ్ వైస్ చూస్తున్నాను. చూడండి ఈ కాలమ్ వైస్‌లో మనకు చూసుకుంటే ఈ ఎంప్టీ బాక్స్‌లో రాదు. సో, ఈ రోలో ఉంది అండ్ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఓకే. సో, ఇప్పుడు 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ రాస్తున్నాను. చూడండి. ఇప్పుడు మన గ్రిడ్ వైస్ చూసినప్పుడు ఇక్కడ ఫిల్ అవ్వలేదు. కానీ సేమ్ 7 నంబర్‌ని నేను కాలమ్ వైస్ చూసినప్పుడు మనకి ఇక్కడ ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకు 7 ఈ గ్రిడ్‌లో కూడా లేదు కదా! ఫిల్ అవుతుంది. చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదనుకున్నాం కదా! సో, 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా 7 మనకి ఈ గ్రిడ్‌లో మాత్రమే రాలేదు. ఓకే. చూసేద్దాం. ఓకే. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 7 ఇక్కడ రాస్తున్నాను. ఇంగ ఈ గ్రిడ్ చూడండి. ఈ గ్రిడ్ తీసుకుంటే మనకు ఇందులో 3 లేదు కదా! చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అంటే 3 రావడానికి మనకు ఈ 2 బాక్సెస్‌లో ఆప్షన్ ఉంది కదా! సో, నేనిక్కడ 3 నంబర్‌ని రాసేసుకుంటున్నాను. సో, మనము ఇక్కడ ఈ 3 రాసుకోవడం వల్ల మనకి ఈ గ్రిడ్‌లో దీనికి రిలేటెడ్ ఈ గ్రిడ్‌లో కూడా మనం చూస్తాం కదా! 3 రావడానికి ఆప్షన్స్. అది యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఈ రోలో 3 ఉంది కాబట్టి మనకు ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్‌లోనూ రాదు. ఓకే. సో, ఈ 2 బాక్సెస్‌లో రావడానికి ఆప్షన్ ఉంది. సో, ఇక్కడే మనకు పెయిర్ వస్తుంది చూడండి. సో, ఈ రోలో మనకు 4 కూడా ఉంది కదా! సో, 3 అయితే ఈ రోలో వచ్చేస్తుంది. సో, కాబట్టి ఇక్కడ రాదు. అండ్ 4 కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ 3 అండ్ 4 నంబర్స్ రావు. అండ్ ఈ బాక్సెస్ తీసుకుంటే మనకి ఈ రోలో కూడా 3 అండ్ 4 నంబర్స్ ఉన్నాయి. సో, 3, 4 నంబర్స్ ఈ 3 బాక్సెస్‌లోనూ రావు. అంటే 3 అండ్ 4 నంబర్స్ ఓన్లీ ఈ 2 బాక్సెస్‌లో మాత్రమే ఫిల్ అవుతాయి. సో, ఇక్కడ నేను ఈ పెయిర్‌ని రాసేసుకుంటున్నాను. 3 అండ్ 4 నంబర్స్ పెయిర్‌ని. ఇప్పుడు చూడండి. ఈ గ్రిడ్ తీసుకుందాం. ఈ గ్రిడ్‌లో మనకు 6 నంబర్ లేదు. కానీ ఈ గ్రిడ్‌లో ఉంది అండ్ ఈ గ్రిడ్‌లో కూడా ఉంది కదా! సో, ఇందులో 6 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ కాలమ్ చూద్దాం. ఈ కాలమ్‌లో 1 వచ్చేసింది. 2 రాలేదు. కానీ మనకి ఇక్కడ 2s ఎక్కడ లేవు. సో, నెక్స్ట్ నంబర్ చూద్దాం. 3 తీసుకుంటే మనకి ఈ రోలో ఉంది కాబట్టి ఈ ఎంప్టీ బాక్స్‌లో రాదు. ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో, 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ 4, 5 వచ్చేసింది. 6 చూద్దాం. 6 చూస్తే మనకి ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఈ రోలో లేదు అండ్ ఈ రోలో కూడా లేదు. 7 వచ్చేసింది. 8 వచ్చేసింది. 9 చూద్దాం. 9 తీసుకుంటే ఈ రోలో ఉంది. సో, ఇక్కడ రాదు. కానీ ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది. సో, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఈ గ్రిడ్ చూద్దాం. ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! 1, 2 నెంబర్స్ రాలేదు. ఓకే. 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 1 అండ్ 2 రాలేదు. ఓకే. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకైతే ఈ రోస్‌లో కానీ, కాలమ్‌లో కానీ 1 అండ్ 2 లేవు. అండ్ ఈ రోలో కూడా లేవు. అండ్ ఈ కాలమ్‌లో కూడా 1 అండ్ 2 లేవు. సో, నేనిక్కడ 1 అండ్ 2 పెయిర్‌ని రాసేసుకుంటున్నాను.
అండ్ ఇప్పుడు మనకి కాలమ్ చూసుకుంటే చూడండి, ఈ ఎంప్టీ బాక్స్‌తో ఇంక్లూడ్ అయ్యి మనకు 3 బాక్సెస్ ఉన్నాయి. ఓకే. దీన్ని కూడా ఎందుకు ఇంక్లూడ్ చేసినా, మనకు పెయిర్ అంటే 2 బాక్సెస్ ఉన్నప్పుడు ఆ రెండిట్లలో ఫిల్ అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఓన్లీ 1 బాక్స్‌లోనే మనం 1 అండ్ 2 పేర్ రాసేసుకున్నాం. సో ఈ 3 బాక్సెస్‌లోనూ మనకు 1-5 నంబర్స్ రావాలి. ఓకే. సో ఇక్కడైతే ఓన్లీ 1 ఆర్ 2 వచ్చేసింది. అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. ఈ రోలో మనకు 5 ఉంది. సో 5 ఇక్కడైతే రాదు. అంటే 5 ఇక్కడ మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది. అంటే ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఏంటిది, ఇంకా 1 కానీ 2 కానీ రావాలి. సో నేను ఇక్కడ కూడా ఈ 1 అండ్ 2 పేర్‌ని రాసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు 5 కదా! సో 5 ఇక్కడ మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు మనం ఈ గ్రిడ్ తీసుకుందామండి. ఈ గ్రిడ్ తీసుకుంటే మనకి ఇందులో 1 అండ్ 4 నంబర్స్ లేవు కదా! సో ఈ పెయిర్స్ ఎలా చేయాలి అంటే, మనకు ఈ గ్రిడ్స్ వైస్‌లో కానీ, రోస్ వైస్ కానీ తీసుకున్నప్పుడు సేమ్ ఒక 2 నంబర్స్ ఉండాలన్నమాట రోస్‌లో. ఓకే. సో మనం ఈ రోలో తీసుకుంటే 1 అండ్ 4 ఉంది. అండ్ ఈ రోలో కూడా మనకు 1 అండ్ 4 ఉంది. సో దానికి రిలేటెడ్‌గా మనం గ్రిడ్ చూసినప్పుడు మనకు అది అక్కడ యూజ్ అవ్వాలన్నమాట. సో ఈ గ్రిడ్‌లో మనకు ఆ 1 అండ్ 4 నంబర్స్ వచ్చుండొద్దు. అప్పుడు ఆ పేర్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఓకే. సో 1 అండ్ 4 నంబర్స్ ఈ రోలో ఉన్నాయి కాబట్టి 1, 4 ఇక్కడ రావు. అండ్ 1 అండ్ 4 ఈ రోలో కూడా ఉన్నాయి కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రావు. సో మనకు 1 అండ్ 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో నేను ఇక్కడ పేర్ రాసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ 1, 4 పేర్ రాసేసుకున్నాం కదా! ఇంకా ఈ గ్రిడ్‌లో రాని నంబర్స్ ఏంటో చూద్దాం. సో 1 అయితే ఇక్కడ 2 నంబర్స్ 2 ఎంప్టీ బాక్సెస్ రాసేసుకున్నాం కదా! సో ఇక్కడ ఈ 2 నంబర్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. ఓకే. ఇంకా రాని నంబర్ చూద్దాం. ఓకే. 2, 3, 5, 6 రాలేదు. ఓకే. ఈ రోలో 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఈ కాలమ్‌లో కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 2, 3, 5 నంబర్స్ రాలేదు. సో 2, 3, 5 నంబర్స్ తీసుకుంటే మనకి కాలమ్‌లో 5 ఉంది. సో 5 ఇక్కడ రాదు. కానీ 2 ఆర్ 3 నంబర్ రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే కూడా మనకి కాలమ్‌లో అయితే ఏ నంబర్స్ లేవు. అండ్ రోస్‌లో కూడా 2, 3, 5 నంబర్స్ లేవు. సో నెక్స్ట్ నంబర్ చూద్దాం. సో ఇక్కడ మనం 6 ఫిల్ చేసాం కదా! ఈ గ్రిడ్‌లో కూడా 6 ఉంది. ఈ గ్రిడ్‌లో 6 లేదు కదా! ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో రాని నెంబర్ చూద్దాం. 2 రాలేదు, 5 రాలేదు, 8 రాలేదు, 9 రాలేదు. ఓకే. సో మనకి రో తీసుకుంటే 8 అండ్ 9 నంబర్స్ ఉన్నాయి. సో 8, 9 ఇక్కడ రావు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ ఈ కాలమ్‌లో 9 ఉంది. అండ్ ఈ కాలమ్‌లో కూడా 9 ఉంది. ఓకే. సో ఈ రోలో 9 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లో రాదు. అండ్ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో 9 ఇక్కడ రాసిస్తున్నాను. ఇంకా రాని నెంబర్స్ 2, 5 అండ్ 8. ఓకే. సో ఈ రోలో 8 ఉంది కాబట్టి 8 అయితే ఇక్కడ రాదు. అండ్ ఈ 2 బాక్సెస్‌కి రిలేటెడ్‌గా కూడా మనకు 2 అండ్ 5 నంబర్స్ అయితే లేవు. రోస్‌లో కూడా లేవు. సో ఎగ్జాక్ట్ వచ్చే నెంబర్ అయితే లేదు. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. అండ్ ఇప్పుడు ఈ రోనే చూద్దాం. ఓకే. 4 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు, 3 రాలేదు, 4 వచ్చేసింది, 5 రాలేదు, 6, 7 వచ్చేసింది, 8 రాలేదు. ఓకే. సో మనకి ఇక్కడైతే ఈ గ్రిడ్‌లో చూస్తే 2, 5, 8 అయితే లేవు. అండ్ ఈ గ్రిడ్‌లో చూస్తే 8 ఉంది. అండ్ ఈ గ్రిడ్‌లో కూడా చూస్తే 8 ఉంది. సో 8 ఫిల్ అవుతుంది చూద్దాం. ఓకే. ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌లో 8 రాదు. అండ్ ఇక్కడ 8 ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. సో 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! 8 ఇక్కడ రాసేస్తున్నాను. ఇంకా 2, 5, 2, 3, 5 నంబర్స్ రావాలి. ఓకే. సో ఈ కాలమ్‌లో కూడా మనకు 2, 3, 5 నంబర్స్ అయితే లేవు. అండ్ ఈ కాలమ్‌లో కూడా లేవు. ఈ కాలమ్ తీసుకుంటే ఓన్లీ 5 ఉంది. సో 2 ఆర్ 3 రావడానికి ఆప్షన్ ఉంది. సో మనం ఈ కాలమ్‌లో 8 ఫిల్ చేసాం కదా! మనకి ఈ గ్రిడ్‌లో కూడా 8 లేదు. సో 8 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్‌లోనూ రాదు. ఈ రోలో కూడా ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాసేస్తున్నాను. ఇప్పుడు ఇదే రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 1 వచ్చేసింది. 2, 3, 4 రాలేదు చూడండి. 5, 6, 7, 8, 9. ఓకే. 2, 3, 4 నంబర్స్ రాలేదు. ఓకే. ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి కాలమ్‌లో 3 అండ్ 4 ఉన్నాయి. సో 2, 3, 4 నంబర్స్‌లో 3 అండ్ 4 రావు అంటే ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. సో 2 ఇక్కడ రాసేస్తున్నాను. ఇంకా 3 అండ్ 4 నంబర్స్. ఓకే. మనకు ఈ గ్రిడ్స్‌లో కానీ, కాలమ్‌లో కానీ 3 అండ్ 4 నంబర్స్ అయితే లేవు. సో ఇక్కడ నేను పేర్ 3, 4 నంబర్స్ పేర్‌ని నేను ఈ గ్రిడ్స్‌లో ఈ బాక్సెస్‌లో రాసేసుకుంటున్నాను.
అండ్ ఇంకా ఈ గ్రిడ్లో తీసుకుంటే మనకు 259 నెంబర్స్ రాలేదు. ఓకే, ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 9 ఉంది. సో 2 ఆర్ 5 రావడానికి ఆప్షన్ ఉంది. అండ్ ఈ ఎంటీ బాక్సెస్ తీసుకుంటే మనకి ఇక్కడ 259 నెంబర్స్ అయితే లేవు. అండ్ కాలం వైజ్ కూడా 259 నెంబర్స్ లేవు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుందాం. ఈ గ్రిడ్ తీసుకుందాం. ఇందులో 3 లేదు కదా, చూద్దాం. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లో రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. సో 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా, సో 3 ఇక్కడ రాసిస్తున్నాను. అండ్ ఇంకా 145 నెంబర్స్ రాలేదు. సో 145 నెంబర్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 4 ఉంది. సో 4 ఇక్కడ రాదు. అండ్ ఈ కాలంలో కూడా 4 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 అండ్ 5 కదా, ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు. సో 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 5. సో 5 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూస్తే మనం ఇక్కడ 1 2 పేర్ రాసాము. అండ్ మనకు రాని నెంబర్స్ కూడా ఈ రోలో 1 and 2. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి గ్రిడ్లో 1 ఉంది కదా. సో 1 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ మాత్రం 1 రావడానికి ఆప్షన్ ఉంది. సో 1 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ రాని నెంబర్ వచ్చేసి 2 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇంకా ఈ గ్రిడ్లో మనకు 5 and 9 నెంబర్స్ రావాలి. సో ఈ కాలమ్స్లో కూడా లేవు. సో 5 9 పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాసిస్తున్నాను. అండ్ ఇక్కడ రాసిస్తాను. అండ్ ఇక్కడ ఈ గ్రిడ్లో 1 వచ్చేసింది కదా ఆల్రెడీ. సో ఇక్కడ 1 2 పేర్లో రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. ఓకే, సో 2 ఇక్కడ రాసిస్తున్నాను. సో ఇంకా మిగిలిపోయింది ఈ 2 బాక్సెస్లో 5 and 9 పేరు వస్తుంది. సో ఆ 5 and 9 పేరు నేను ఇక్కడ రాసిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాన్ నెంబర్ చూస్తే 1 2 3 4 5 6 రాలేదు చూడండి. 7 8 9. ఓకే, సో 5 6 నెంబర్స్ చూస్తే ఈ ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా మనం తీసుకుంటే ఈ రోలో 5 వచ్చేసింది. సో 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 6 ఇక్కడ రాసిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసేసుకుంటే మనకి ఇక్కడ 3 and 4 పేర్ అయితే రాసేసుకున్నాము. అండ్ ఇంకా మనకి ఈ 3 ఎంటీ బాక్సెస్లో 1 2 8 నెంబర్స్ ఫిల్ అవ్వాలి. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు 1 and 8 నెంబర్స్ వచ్చాయి. అంటే ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ మనకి 2. లేదు అంటే చూడండి, ఈ కాలంలో 8 ఉంది కాబట్టి 8 మళ్ళీ ఇక్కడ రాదు. అండ్ ఈ కాలంలో కూడా 8 ఉంది కాబట్టి 8 ఇక్కడ రాదు. సో 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 8 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇంకా 1 and 2 నెంబర్స్ 1 and 2 నెంబర్స్ కాబట్టి ఈ కాలంలో ఆల్రెడీ 1 ఉంది. సో 1 ఇక్కడ రాదు. ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది ఓన్లీ 1. అండ్ ఇక్కడ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో చూడండి 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూస్తే 1 2 3 4 5 6 and 9 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 6 ఉంది. సో 6 ఇక్కడ రిపీట్ కాదు. సో 6 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9 ఇక్కడ రాసిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలంలో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా. రాన్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8. సో 9 రాలేదు. 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ రో వైస్ తీసుకుంటే ఇంకా రాన్ నెంబర్ ఇక్కడ 1 and 4 ఫిల్ అవుతుంది అనుకున్నాం కదా. అవి 2 ఎక్స్క్లూడ్ చేస్తే 2 రాలేదు అండ్ 5 రాలేదు. ఓకే, ఈ కాలంలో ఆల్రెడీ 5 ఉంది కదా. సో 5 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. 5 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ రాసిస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో చూడండి ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా. రాన్ నెంబర్ చూస్తే 1 2 3 4 5 రాలేదు. సో 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఈ గ్రిడ్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూస్తే 2 and 3. ఓకే, సో మనకి ఈ రోస్లో అయితే 2 and 3 నెంబర్స్ అయితే లేవు. సో 2 3 పేర్ని నేను ఈ 2 బాక్సెస్లో రాసేసుకుంటున్నాను. అండ్ ఇలా రో వైజ్ తీసుకుంటే కూడా మనకు రాని నెంబర్స్ వచ్చేసి 2 and 3. ఓకే, సో మనకి ఈ 3 బాక్సెస్లో 2 or 3 పేర్ అనేది వస్తుంది. ఓకే, సో నేను ఈ 3 బాక్సెస్లో 2 3 పేర్ని రాస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ రో తీసుకుంటే మనకు 1 వచ్చేసింది, 2 3 4 వచ్చేసింది, 5 రాలేదు. ఓకే, 2 3 5 నెంబర్స్ ఈ 3 బాక్సెస్లో మనకు ఫిల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ 2 3 ఫిల్ అవుతుంది. అండ్ ఇంకా ఈ 2 ఎంటీ బాక్సెస్ తీసుకుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది. సో 5 రాదు కాబట్టి రావడానికి ఆప్షన్ ఓన్లీ 2 3. సో ఇక్కడ కూడా నేను 2 3 పేర్ని రాస్తున్నాను. అండ్ ఓకే, ఈ 2 3 పేర్ అయిపోయిన తర్వాత ఇంకా మనకి రో వైజ్లో కానీ కాలం వైజ్ కానీ మిగిలిపోయిన నెంబర్ వచ్చేసి 5. సో 5 ఇక్కడ రాస్తున్నాను.
అండ్ ఇక్కడ మనం ఈ గ్రిడ్ తీసుకుంటే 3 ఈ 2 బాక్సెస్‌లో ఏదో ఒక బాక్స్‌లో వస్తుందనుకున్నాం కదా! ఓకే. ఈ కాలమ్‌లో ఆల్రెడీ మనకు 3 వచ్చేసింది. సో, 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ మాత్రమే 3 రావడానికి ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది కదా! రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాలేదు. సో, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది మనకి 8 రావడానికి. సో, 8 ఇక్కడ రాసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! 1, 2 రాలేదు. 3, 4, 5, 6, 7, 8 రాలేదు. 9 వచ్చేసింది. ఓకే. సో, 1-8 నంబర్స్ రాలేదు. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 8 ఉంది. సో, 8 ఇక్కడ రాదు. 1 అండ్ 2 నంబర్స్ అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే కూడా ఇక్కడ 8 ఉంది. సో, 8 ఈ 2 బాక్సెస్‌లో రాదు. 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 అండ్ 2 నంబర్స్ ఫిల్ అవ్వాలి. మనకు ఈ కాలమ్‌లో కానీ, గ్రిడ్‌లో కానీ 1 అండ్ 2 నంబర్స్ అయితే లేవు. సో, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే 1 రాలేదు. ఓకే. 1 చూసుకుంటే మనకి ఈ కాలమ్‌లో లేదు. అండ్ ఓన్లీ ఈ కాలమ్‌లో మాత్రమే ఉంది. ఈ 2 బాక్సెస్‌లో కూడా ఇంకా మనకు ఈ కాలమ్స్‌లో లేదు. సో, నెక్స్ట్ నెంబర్ 2 చూద్దాం. 2 కూడా మనకి గ్రిడ్‌లో కానీ, కాలమ్‌లో కానీ లేదు. అండ్ ఈ కాలమ్‌లో కూడా ఇంకా ఫిల్ అవ్వలేదు. ఓన్లీ ఈ కాలమ్‌లో మాత్రమే ఉంది. సో, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. 3, 4, 5, 6 చూద్దాం. 6 ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఈ కాలమ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 6 ఇక్కడ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. సో, 6 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈ రోలో 9 కూడా రాలేదు. ఓకే. ఈ గ్రిడ్‌లో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే మనకు ఈ కాలమ్స్‌లో లేదు. అండ్ ఈ కాలమ్‌లో కూడా లేదు. ఓకే. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. చూడండి మనం ఈ బాక్స్‌లో 5, 9 పేరు రాసేసుకున్నాం. మనకి ఈ కాలమ్‌లో 5 వచ్చేసింది కదా! సో, 5 మళ్ళీ రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 9. సో, 9 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 5, 9 పేర్లో 9 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 5. సో, 5 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్‌లో కూడా మనము 9 రాలేదు అనుకున్నాం కదా! ఈ 3 బాక్సెస్‌లో 1-9 ఫిల్ అవ్వాలి కదా! సో, ఈ కాలమ్‌లో 9 వచ్చేసింది కాబట్టి ఈ ఎంప్టీ బాక్స్‌లోనూ రాదు. అండ్ ఈ కాలమ్‌లో ఆల్రెడీ 9 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో, 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 9 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 అండ్ 2 నంబర్స్. ఈ కాలమ్‌లో 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ రాదు. 1 ఇక్కడ మాత్రమే రావడానికి ఆప్షన్ ఉంది. 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. 2 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్‌లో 1 అండ్ 2 నంబర్స్ కదా! ఈ రోలో 2 ఫిల్ అయిపోయింది. సో, 2 ఇక్కడ రాదు. 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1, 1 ఇక్కడ రాస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ 2, 3 పేరు రాసేసుకున్నాం కదా! ఈ కాలమ్‌లో ఆల్రెడీ 2 ఫిల్ అయిపోయింది కదా! సో, ఇప్పుడు రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. సో, 3 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 2, 3 పేర్లో 3 ఆల్రెడీ రోలో ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. అండ్ ఇక్కడ 2, 3 పేర్లో 2 ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. అండ్ ఈ కాలమ్‌లో ఆల్రెడీ 3 రాసాం కదా! మనకి ఇక్కడ 3, 4 పేర్లో 3 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. అండ్ ఇక్కడ 3, 4 పేర్లో ఆల్రెడీ 4 ఫిల్ అయిపోయింది. ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. అండ్ ఇక్కడ మనము 3, 4 పేర్లు 3 రాసేసుకున్నాం కదా! సో, ఈ కాలమ్‌లో ఆల్రెడీ 3 వచ్చేసింది కాబట్టి మళ్ళీ 3 రిపీట్ కాదు కాబట్టి ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 4. అండ్ ఇక్కడ 3, 4 పేర్లో 4 వచ్చేసింది. ఇంకా రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 3. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ తీసుకుంటే ఇక్కడ 2, 3 పేరు రాసేసుకున్నాం కదా! సో, 3 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. గ్రిడ్‌లో కూడా వచ్చేసింది. సో, ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 2. సో, 2 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ 1, 4 పేరు ఉంది కదా! సో, ఈ కాలమ్‌లో మనకు ఆల్రెడీ 4 వచ్చేసింది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. సో, 4 ఇక్కడ మాత్రం రావడానికి ఆప్షన్ ఉంది. సో, 4 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1, 1 ఇక్కడ రాస్తున్నాను. ఇవండి ద హిందూ పేపర్ 5 స్టార్ సుడోకు ఆన్సర్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.